నాది కాదా నీదెందుకు అవుతుంది నా ఇష్టం సైకోలా అనే వస్తాయి ఇప్పుడు హోలీ చేసుకున్నారా సో హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మమ్మీ మీద ఒక ప్రాంక్ అయితే చేస్తున్నా. సో అది ఏం ప్రాంక్ అంటే మా మమ్మీ అయితే ఫస్ట్ చెప్పాలి. సో మా మమ్మీ అయితే పెద్ద పీసినారు ముఖం అనమాట ఫస్ట్. సో ఎంత పీసినారు ముఖం అంటే అసలు అన్నం తింటది కదా, సో అన్నం తిని కడుపు నిండి ఇంకా తినలేను అని అన్న పరిస్థితి ఉన్నా సరే అన్నం రేపటికి వేస్ట్ అవుతుంది అన్న ఆలోచనతో మొత్తం అన్నం తినేసేయాలన్న ఇది అన్నమాట. బయట ఒక కుండనైతే పెట్టింది. సో ఆ కుండనైతే నేను ఇప్పుడు పలగొట్టేస్తాను. సో చూద్దాం మా మమ్మీ రియాక్షన్ ఎట్టుంటుందో. అండ్ తిక్క తిక్క పనులు అయితే కొన్ని చేస్తుంటాను. సో మీరు కూడా చూసి నవ్వుకోండి. సో నాకైతే మొదలు మస్తు నవ్వొస్తుంటే, అలాంటిది ఇంకా మా మమ్మీ మీద చేసినప్పుడు మా మమ్మీ ముఖం చూసి ఇంకా నవ్వొస్తుంది. సో పగిలిందనమాట. సో ఏం చేస్తుందో చూద్దాం. నేను మా మమ్మీని సతాయిద్దాం అని చెప్పి చేస్తున్నా. ఏం చేసినా? పగలు కొట్టినా. నేనే పగలగొట్టినా. అదే ఎందుకంటే నా ఇష్టం. నేను చెట్టు పెట్టుకొని కానీ పెట్టుకో. 2 రోజుల నుంచి దాచిన పని లేకున్నానా? నీకు ఒక చెట్టు పెట్టుకోవద్దనే పెట్టిన నేను. ఎందుకు పెట్టుకోవద్దు? పెట్టుకోవద్దు ప్లాన్కి పెట్టుకోవద్దు అని చెప్పడానికి. నా ఇల్లు ఇది నా ఇల్లు, ఇది నా సామాన్ వేసుకొని మరి కుండల కొట్టి పలగొడతాను. నేను పలగొట్టాలా? దీన్ని తీసుకొని ఊకా మమ్మీ. అరే ఇక్కడ ఊకే తిక్క తిక్క చేయకున్నాడు. ఇంతకు పని చేసుకోపో, వంట చేసుకో. పని చేసుకోవడం కాదు, దీన్ని ఎందుకు పలగొట్టినావు? నా ఇష్టం. నీ ఇష్టం అని లేకుంటది. ఇది నా ఇష్టం, ఇది నా ఇల్లు. ఇల్లు నాది కాదా? నీదెందుకు అవుతుంది? చెంపలు వాయిస్తా. తిక్కనాటకాలు వాయిస్తున్నావు. తిక్కనాటకాలు కూడా ఆడతలే, నువ్వు ఆడుతున్నావు నా ఇల్లు అని. బుద్ధి లేదా గమ్ముడు? ఊకే సతాయిస్తా వచ్చి మనుషులని. పోయి నువ్వు పని చేసుకుపోని ఫస్ట్. నా ఇష్టం. అరే నీకెందుకు మమ్మీ ఊకే దెబ్బలు తాకలే అనుకుంటా దాన్ని తీసుకొని పడుతున్నావు. తాకాలనే కదా కొట్టేది. కొట్టాలా? దీన్ని తీసుకోండి. అంత సీన్ లేదు. ఎందుకు లేదు? లేదు ఎక్కువ వేస్తున్నావు. మమ్మీ నేను ఎట్లున్నా చెప్పు. సైకోలా అనే సేమ్ తెలియలేదాను. తిన్నది అరగనా? అరుగుతలేదు. అరిగిస్తావని అందుకే అట్లా చేస్తున్నట్టు. అరుగుతలేదే అంత లేదు. తిగ నాటకాలు ఆడక పోయి నీ పని చేసుకోపోనాడు. అరే ఇప్పుడు ఏం తిన్నాను మమ్మీ? ఊకే తెలివిలేదానువా నువ్వు? బాగా తెలుగు మెంటల్దానువా? బుద్ధి జ్ఞానం చేతులు ఊకుండా లేవా నీకు? జారిపోయింది మమ్మీ. జాగ్రత్త జాగ్రత్త పట్టుకొని కదా. ఎప్పుడు ఏరేమా కావాలని అట్లా నేనేం చల్లాను. చల్లుతాను. తెలివిలేదానా? పని లేదు అనుకుంటున్నా నాకు. మమ్మీ పనున్న టైంలో పిచ్చి పిచ్చి శాసాలు చేస్తున్నావు. వచ్చి డిస్టర్బ్ చేయాలి. నేను ఎత్తుకుంటున్నా కదా సైలెంట్ గా. సైలెంట్ అంటే అంత పిండి వేస్ట్ కాదా? కింద అట్లా తల్లి వచ్చిందా? ఎందుకు నాకుంటారా? ఎందుకు నాకుంటారు? పిండి పార్టీ హోలీ హోలీ వేసుకో. నాతోనికి రాకు. నువ్వు హోలీ ఆడదాం. మెంటల్దాను చెత్తదాను. పనికి ఉన్న పనులు చేసుకుంటున్నావు చేతలాగా. బుద్ధి లేకుండా ముక్కు మీద ఎందుకు కొడుతున్నావు?
ఆమె ఎందుకు కాలేదు పిండి నాకు పన్ను ఉందని చెప్పినా కదా చెప్తానా ఇంత రాక్షసి రాకు నాకు అందరూ పడుతుంది. నాకు చాలా తిక్క లేపుతున్నావు చూడు. తిక్కేందుకే తిక్క. నాకు ఇంత పన్ను ఉందని చెప్తుంటే నాతో ఆటలు ఆడుకుంటా టైం వేస్ట్ పని చేస్తున్నావు. హోలీ మమ్మీ ఇప్పుడు హోలీ చేసుకుంటా. సరే న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ చేసుకున్నాందా. ఇది అదే ఆ రోజు చేసుకోవాలి. కలర్స్ లేవని కలర్స్ లేవని చెప్పి మరి నాకు ఎంత కోపం వస్తుంది చిత్తగా. ఇప్పుడు నాకు పన్నున్న టైంలో అన్ని పెడతావు ఇన్ని పనులు, ఒక్క పని చేసేలేదు గాని. ఇదంతా ఊడ్చెత్తు క్లీన్ గా తూడ్చిపెట్టు శుభ్రంగా. అయ్యో గిన్నెందుకు అట్లా ఆడేసిన గిన్నెందుకు